క్లాస్ లో ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ కి ఈక్వేషన్ చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు రెండు పారలల్ కండక్టర్స్ వాటి మధ్య ఫోర్స్ కి ఈక్వేషన్ మనం చెప్పుకోవాలి. దానికోసం టూ కండక్టర్స్ ని డ్రా చేసుకుందాం. సో ఇది ఫస్ట్ కండక్టర్ 1, కండక్టర్ 1. సో ఇది మనకి కండక్టర్ 2. సో ఇది మనకి కండక్టర్ 1. సో ఇది మనకి కండక్టర్ 2. సో ఈ కండక్టర్ లెంత్ వచ్చేసి L1. సో ఈ కండక్టర్ లెంత్ వచ్చేసి మనకి L2. ఓకే. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ మనకి I1, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ మనకి I2. ఓకే. అయితే కండక్టర్ 1 కి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూస్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూస్ చేసుకోవాలి. ఓకే. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూస్ చేసుకోవాలి. ఆ రకంగా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూస్ చేసుకుంటే మనకి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ రకంగా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండక్టర్ అనుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ రకంగా ఉంటే మనకి ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ప్రొడక్షన్ జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటే దానికి ఈ థంబ్ రూల్ ని బేస్ చేసుకొని ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుందని చెప్తున్నాం మనం. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ డైరెక్షన్ ప్రొడక్ట్ అవుతుందని చెప్తున్నాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటే ఈ డైరెక్షన్ లో మనకి ఏం ప్రొడక్షన్ జరుగుతుందని చెప్తున్నాం, మనకి ఫోర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఆ రకంగా చూసుకుంటే ఫోర్స్ మనకి ఈ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఫోర్స్ మనకి దానికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఈ ఫింగర్స్ ఎలా వెళ్తుంటే దీనికి ఇది ఏ డైరెక్షన్ లో ఉంది, మనకి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఇలా అవుట్ సైడ్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవుతుందని చెప్తారు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని బేస్ చేసుకుని సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంటే థంబ్ ఇలా వెళ్తుంది అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఫీల్డ్ ఫోర్స్ మనకి ఈ డైరెక్షన్ లో చెప్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ కండక్టర్ 2 కి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకొని ఫోర్స్ కి ఈక్వేషన్ చెప్పాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తీసుకొని మనం కండక్టర్ 1 కి ఈక్వేషన్ చెప్పడం జరిగింది. అయితే కండక్టర్ 2 కి లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకోవాలి. ఇక్కడ థంబ్ రూల్ కాదు, లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ రూల్ తీసుకుంటాం. అది ఎలా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, మిడిల్ ఫింగర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో మిడిల్ ఫింగర్ డైరెక్షన్ లో ఉంది. కరెంట్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. ఐ మీన్ కరెంట్ ఏమో 4 ఫింగర్ డైరెక్షన్ లో ఉంది. మిడిల్ ఫింగర్ డైరెక్షన్ లో ఎవరున్నారు మనకి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. ఈ డైరెక్షన్ లో మనకి ఎవరున్నారు, ఫోర్స్. ఓకే. అంటే ఇలా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే. ఇలా చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, క్లియర్ గా చూడాలంటే మనకి ఇక్కడ సో కరెంట్ డైరెక్షన్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉన్నట్టుంది. ఇదే డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. మరి ఇదే డైరెక్షన్ మనకి 4 ఫింగర్ డైరెక్షన్. ఆ రకంగా ఈ రకంగా. ఓకే. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇది వచ్చేసి మనకి ఏ డైరెక్షన్ కాదు. ఇది మనకి ఫోర్స్ డైరెక్షన్ అమ్మా. ఈ ఫింగర్ ఏ డైరెక్షన్ మనకి కరెంట్ డైరెక్షన్. ఓకే. సో ఇది మనకి ఫోర్స్ డైరెక్షన్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ పెడుతున్నాను. సో ఇది మనకి ఫోర్స్. నా ఈ ఫింగర్ నేను మూవ్ చేస్తున్న ఫింగర్ ఏ డైరెక్షన్ మనకి ఫోర్స్ డైరెక్షన్. ఇది మనకి ఏ డైరెక్షన్, మిడిల్ కరెంట్. వచ్చేసి ఏ ఫీల్డ్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. సో ఆ రకంగా మనం ఏం చెప్పాలి, లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా దేని గురించి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అంటే మిగతా ఏ ఫింగర్స్ యూజ్ చేయక్కర్లా, జస్ట్ ఈ ఫింగర్ ఒక్కటి యూజ్ చేసుకుంటే చాలు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో ఈ ఫింగర్ ఒక్కటి యూజ్ చేసుకుంటే చాలు. కానీ లెఫ్ట్ హ్యాండ్ లో ఏం చేయాలి, మొత్తం 3 ఫింగర్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే. మిడిల్ ఫింగర్, 4 ఫింగర్, ఈ థంబ్ మొత్తం 3 యూజ్ చేసుకోవాలి. అది ఎలా ప్లేస్ చేసుకుంటారు మీరు, ఇలా. ఓకే. ఇదేమో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను మూవ్ చేస్తున్న ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చూపిస్తుంది. ఇది మనకి ఏం చూపిస్తుంది, ఫోర్స్ చూపిస్తుంది. ఇదేం చూపిస్తుంది, కరెంట్. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ రూల్ వేరు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వేరు. ఓకే. సో మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది ఏ ఫింగర్ కరెంట్, ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది వచ్చేసి మనకి ఫోర్స్. ఓకే. ఆ రకంగా మనం తీసుకోవాలి. సో ఫోర్స్ F2 తీసుకున్నాయి. ఫోర్స్ F2. అయితే రెండు కండక్టర్స్, ఏ కండక్టర్స్ మనకి parallel కండక్టర్స్ పర్పెండిక్యులర్ కండక్టర్స్, ఆబ్వియస్ గా parallel కండక్టర్స్. ఓకేనా. ఆ రకంగా మనం కండక్టర్ 1 కండక్టర్ 2 కూడా తీసుకోవడం జరిగింది. సో కండక్టర్ 1 లెంత్ వచ్చేసి L1, ఇందులో
ఫ్లో అయ్యే కరెంట్ ఏమో I1, దీంట్లో ప్రొడక్షన్ అయిన ఫోర్స్ ఏమో F1. ఆ ఫోర్స్ డైరెక్షన్ ఏది యూజ్ చేసుకొని చెప్పాం మనం? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓన్లీ థంబ్ ఒక్కటే కన్సిడరేషన్ లో తీసుకొని చెప్పాం. నెక్స్ట్ దీని ఏం చెప్పాం మనం? లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంతే, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ కాదు. ఓన్లీ ఏ రూల్ మనకి? అది లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మళ్ళీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఈ డైరెక్షన్, ఇది డైరెక్షన్, ఇది డైరెక్షన్. సో ఆ రకంగా ఇది మనకి కరెంట్ అయితే, ఇది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది వచ్చేసి మనకి ఫోర్స్. ఓకే, ఆ రకంగా మనం ఇందులో ఫోర్స్ F2 డైరెక్షన్ ని కూడా చెప్పడం జరిగింది. ఒకటి రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రెండోది లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఫోర్స్ F1 F2 రెండు చెప్పాం. ఓకే, ఆ రకంగా ఫస్ట్ మనం F1 కి ఫార్ములా చూద్దాం. F1 తర్వాత F2 కి ఫార్ములా చూద్దాం. సో జనరల్లీ మనకి తెలిసిన విషయమే, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు BIL అనే విషయం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఏ రకంగా అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకోవడం జరిగిందమ్మ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకోవడం జరిగినప్పుడు ఇక్కడ మనం ఒక రెక్టాంగులర్ కరెంట్ లూప్ ని ప్లేస్ చేస్తాం. గుర్తుందా? రెక్టాంగులర్ కరెంట్ లూప్ ని ప్లేస్ చేసినప్పుడు అప్వర్డ్ ఫోర్స్ ఏమో BIL అని, ఎట్ ద సేమ్ టైం డౌన్వర్డ్ ఫోర్స్ ఏమో BIL అని చెప్పుకోవడం జరిగింది. గుర్తుందా? సో ఆ రకంగా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ ఫోర్స్ కి ఈక్వేషన్ ఏంటి? మనకి BIL. ఓకే, కానీ F1 గురించి మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ కండక్టర్ లో కండక్టర్ 1 లో ఉన్న ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ ఫోర్స్ మనకి ఇందులో ప్రొడక్షన్ అయిన కరెంట్ వల్ల వస్తుంది. F1 లో ఉన్న ఫోర్స్ ఎవరి వల్ల ప్రొడక్షన్ జరుగుతుంది? I2. F1 లో ఉన్న ఫోర్స్ ప్రొడక్షన్ అవ్వాలంటే I1 లో కరెంట్ ఫ్లో, I1 కరెంట్ వల్ల వస్తుందా? I2 కరెంట్ వల్ల వస్తుందా? I2 కరెంట్ వల్ల వస్తుంది. ఆపోజిట్ కరెంట్స్ వల్ల ఫోర్సెస్ వస్తాయి. నన్ను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కండక్టర్ 1, ఆ విషయం చెప్పడం కన్నా రాస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. కండక్టర్ 1 లో ఫోర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. కండక్టర్ 1 ఫోర్స్ F1 ప్రొడ్యూసెస్, ఫోర్స్ F1 ప్రొడ్యూసెస్ డ్యూ టు కరెంట్ ఫ్లో F1 లో ఫోర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎవరి కరెంట్ ఫ్లో వల్ల? I2 కరెంట్ ఫ్లో వల్ల. నెక్స్ట్ F2 ఫోర్స్ కూడా ప్రొడక్షన్ జరుగుతుంది. అయితే ఎవరి కరెంట్ ఫ్లో వల్ల? డ్యూ టు కరెంట్ ఫ్లో I1. ఆపోజిట్ గా జరుగుతుంది కరెంట్ ఫ్లో I1. ఓకే, F2 లో ఫోర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. కాకపోతే ఎవరి కరెంట్ వల్ల? మనకి I1 కరెంట్స్ వల్ల. సిన్స్ రెండు ఏ కండక్టర్స్? మనకి ప్యారలల్ కండక్టర్స్ కాబట్టి ఇందులో కరెంట్ వల్ల ఇందులో ఫోర్స్ ప్రొడక్షన్ అవుతుందిరా. కండక్టర్ 2 లో కరెంట్స్ వల్ల కండక్టర్ 1 లో ఫోర్స్, కండక్టర్ 1 లో కరెంట్స్ వల్ల కండక్టర్ 2 లో ఫోర్స్, వైస్ వర్సాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఆ రకంగా మనం ఈ ఫోర్స్ ఈక్వేషన్ ని రాయొచ్చమ్మా. జనరల్ ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి? మనకి B × I × L. అది అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లాస్ట్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో జనరల్ ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి? మనకి B × I × L. అయితే ఇప్పుడు నేను F1 ఫోర్స్ ని I2 కరెంట్స్ వల్ల రాయినా I1 కరెంట్స్ వల్ల రాయాలా? ఖచ్చితంగా I2 కరెంట్స్ వల్ల రాయాలి. అవునా? B1 × I2 × L1. ఓకే, అన్ని వన్సే. ఇటు వచ్చి కరెంట్ వాల్యూస్ మాత్రమే ఏమయ్యాయి మనకి? I2 I. ఓకేనా? ఒక దాంట్లో కరెంట్ వల్ల రెండో దాంట్లో ఏం ప్రొడక్షన్ అవుతుంది? ఫోర్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకేనా? సో ఆ రకంగా ఈ ఈక్వేషన్ ఇలా రాసాం. కానీ B1 is equal to μ0 into I1 by 2πr. B is equal to μ0 into I1 by 2πr. ఇది ఏ లా నుంచి వచ్చింది? ఇంతకి మనకి ఏ లా నుంచి వచ్చిందా? మనకి ఆంపియర్స్ లా. సో ఇది ఏ లా నుంచి వచ్చింది? మనకి ఆంపియర్స్ లా. ఓకే, సో ఇక్కడ మనం R అని రాసుకోవచ్చు లేదా D అని కూడా రాసుకోవచ్చు. వేరే D అంటే ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. D is nothing but distance between two parallel conductors. So distance between ఏమవుతుంది? two parallel conductors. Very good. D is nothing but ఏమవుతుంది? distance between two parallel conductors. అంటే కండక్టర్ 1 కి కండక్టర్ 2 కి మధ్యన డిస్టెన్స్. ఓకేనా? కానీ ఈ విషయం బాగా ఇంపార్టెంట్. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫోర్స్ F1 ప్రొడక్షన్ అవుతుంది కానీ ఏ కరెంట్స్ వల్ల? I2 కరెంట్స్ వల్ల. గుడ్. ఫోర్స్ F2 ప్రొడక్షన్ అవుతుంది ఏ కరెంట్స్ వల్ల? I1 కరెంట్స్ వల్ల. ఓకేనా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రెండింటిలోనే కరెంట్ ఫ్లో జరగాల జరగక్కర్లేదా? ఖచ్చితంగా జరగాలి. ఓకే, అలా జరగకపోతే ఖచ్చితంగా ఫోర్స్ వాల్యూ ఏమైపోతుంది? ఓకే, ఆ రకంగా చూసుకుంటే F1 will become μ1 వాల్యూస్ ఎంతమ్మా? B1 వాల్యూస్ ఎంత? μ0 into I1 by 2πd. That will be equal to I2 into L1. I2 into L1. Okay.
రాసుకోవచ్చు అవునా. F1 is equal to mu naught into I1 into I2 by 2 pi d into L1. ఓకే, సో ఇక్కడ లెంత్ L1 అనేది మనకి మల్టిప్లికేషన్ లో ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది మనకి డివిజన్. సో ఇక్కడ F1 by L1 is equal to mu naught into I1 into I2 by 2 pi d. సో ఇది ఇక్కడ వరకు ఓకే కదమ్మా. మనం ఆ రకంగా F2 వాల్యూస్ చెప్పొచ్చు చెప్పలేము. F2 వాల్యూస్ చెప్పండి ఒకసారి. ఫోర్స్ కి జనరల్ ఈక్వేషన్ తీసుకొని సో F2 is equal to ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ చెప్పండి. B2 I1 L2. F2 is equal to B2 ఎలా చెప్పొచ్చు ఫస్ట్ ఆ ఈక్వేషన్ చెప్పాలి ఆంపియర్స్ లో నుంచి. కాకపోతే ఏలా నుంచి అది మనకి ఆ విషయం కూడా క్లియర్ గా రాసుకోవాలి. ఏలా నుంచి మనకి వెరీ గుడ్ ఆంపియర్స్ లో. సో F2 will become F2 రాయొచ్చు దీని నుంచి mu naught into I2 by 2 pi d into I1 by L2. ఓకే, సో ఇక్కడ F2 by L2 will become mu naught into I1 into I2 by 2 pi d. ఓకే, ఇన్ కేస్ రెండు కండక్టర్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉంటాయి, రెండు కండక్టర్స్ కూడా ఈక్వల్ డిఫరెంట్ లెంత్స్ ఉంటే సిచువేషన్ ఇదమ్మా. అంటే L1 L2 ఉంటే సిచువేషన్ ఇది. అదే ఒకవేళ సేమ్ లెంత్స్ ఉంటే సిచువేషన్ ఏంటి? L1 is equal to ఏమవుతుందని మనకి L2. L1 is equal to L2 అవుతుంది. L1 is equal to L2 is equal to ఏమవుతుందని మనకి L2. ఇంకా రెండు సేమ్ లెంత్స్ అయితే ఒకవేళ ఆ రకంగా చూస్తే ఏమవుతుంది? F1 by L will become mu naught into I1 into I2 by 2 pi d. Good. F2 by L will become mu naught into I1 into I2 by 2 pi d. ఎలా రాసినా F1 by L రాసినా F2 by L రాసినా ఇంకెలా అయినా చూడండి ఒకసారి. F1 by L అయినా L1 F1 by L1 is equal to ఎంత వచ్చింది మనకి mu naught into I1 into I2 by 2 pi d. నెక్స్ట్ F2 by L2 కూడా మనకి ఎంత వచ్చింది mu naught into I1 into I2 by 2 pi d. సిన్స్ మనం ఏమనుకున్నాం రెండు కండక్టర్స్ కూడా సేమ్ లెంత్స్ ఉన్నాయని అనుకుంటే F1 by L1 అన్నా F2 by L1 అన్నా సేమ్. ఓకే, ఆ రకంగా మనం ఫోర్స్ పర్ లెంత్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం గ్యాలనోమీటర్ చెప్పాలి. మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్. ఓకే, గ్యాలనోమీటర్ మనకి కరెంట్ మెజర్మెంట్ కి యూస్ అవుతుంది, కరెంట్స్ మెజర్ చేయడానికి యూస్ అవుతుంది. గుర్తుందా? బీట్ స్టోన్ బ్రిడ్జ్ యూస్ చేసుకున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. బీట్ స్టోన్ బ్రిడ్జ్ యూస్ చేసుకున్నప్పుడు మధ్యలో ఏం చేస్తాం? గ్యాలనోమీటర్ తీసుకోవడం జరిగింది. ఇందులో గ్యాలనోమీటర్ లో కరెంట్ వాల్యూస్ 0 అయినప్పుడే మనకి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవడం అనేది లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విషయం. అంటే గ్యాలనోమీటర్ యూసేజ్ ఏంటి మనకి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ఏ వాల్యూస్? కరెంట్ వాల్యూస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ వాల్యూస్. గుడ్. సో అయితే ఈ కన్స్ట్రక్షన్ ఏంటి, ఏ రకంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, దీని వర్కింగ్ ఏంటనేది చూడాలి. కానీ దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏంటది, ఒక రెక్టాంగులర్ లూప్ తీసుకుని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, దానికి అదొకసారి మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది, మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలి. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం, ఇందులో రెక్టాంగులర్ కాయిల్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, రెక్టాంగులర్ కాయిల్ ప్లేస్ చేసాం. దీని లెంత్ వచ్చేసి L అవుతుంది, బ్రెడ్త్ వచ్చేసి ఏమవుతుంది? B అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక ఇమాజినరీ నార్మల్ డ్రా చేసుకున్నాం, ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇక్కడ ఒక ఇమాజినరీ నార్మల్ డ్రా చేసాం, ఇమాజినరీ నార్మల్. సో అక్కడికి ఇమాజినరీ నార్మల్ డ్రా చేస్తే రెక్టాంగిల్ చేసింది మనకి తీటా. సో ఇది రెండు కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇది ఆపోజిట్ కాంపోనెంట్ కాబట్టి b sin తీటా, ఇది అడ్జసెంట్ కాంపోనెంట్ కాబట్టి e cos తీటా. ఓకే, సో అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అయిన ఫోర్స్ b into I into L, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అయిన ఫోర్స్ b into I into L. సో అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అయిన ఫోర్స్ b into I into L, డౌన్వర్డ్ డైరెక్షన్ లో b into I into L. సో రెండు ఎప్పుడైతే కండక్టర్ లో రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ వాల్యూస్ ఫోర్సెస్ ప్రొడక్షన్ అయ్యో ఖచ్చితంగా కండక్టర్ లో ఏం ప్రొడక్షన్ జరుగుతుంది? టార్క్. ఇప్పుడు ఈ డస్ట్ ని రొటేట్ చేయడానికి కారణం ఏంటి? దీంట్లో ఏం ప్రొడక్షన్ జరిగింది? టార్క్. అప్వర్డ్ ఫోర్స్ BIL, డౌన్వర్డ్ ఫోర్స్ ఏమొచ్చింది మనకి? BIL. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ వచ్చాయి కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఏం ప్రొడక్షన్ జరుగుతుంది? టార్క్. సో ఈ రకంగా ట్విస్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆ రకంగా చూసుకుంటే
into L. సో టార్క్ W is equal to ఫార్ములా ఏంటి మనకి B into I into L. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అని అడుగుతున్నాడు, ప్యారలల్ డిస్టెన్స్ కాదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ప్యారలల్ డిస్టెన్స్ కి తేడా చెప్పుకుందాం చూడండి. ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది అవునా, ఇది అప్వర్డ్ డైరెక్షన్, ఇది ఏ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ కదా. ఇప్పుడు మనకి రెండు సైడ్స్ వచ్చాయి, ఒకటి sin θ, రెండో సైడ్ ఏంటి మనకి b cos θ. వాడు అడుగుతుంది పర్పెండిక్యులర్ అడుగుతున్నాడు, ప్యారలల్ కాదు. ఇది ఏ డిస్టెన్స్ అవుతుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది, ఇదే డిస్టెన్స్ అవుతుంది ప్యారలల్ డిస్టెన్స్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఒక్కసారి డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. BIL కి b cos θ ఏమైంది ప్యారలల్ డిస్టెన్స్, sin θ ఏమైంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అందుకు b cos θ తీసుకోవాలా, b sin θ కన్సిడరేషన్ లో తీసుకోవాలా, b sin θ కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో ఆ రకంగా ఇక్కడ రాసుకుందాం, ఏమవుతుంది మనకి b sin θ. సిన్స్ మనకి కావాల్సిందల్లా ఏ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మరి cos θ ఎందుకు తీయాలి మనకి, అదే డిస్టెన్స్ అవుతుంది ప్యారలల్ డిస్టెన్స్. సరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, పైన అప్వర్డ్ ఫోర్స్ లో BIL, కింద డౌన్వర్డ్ ఫోర్స్ లో BIL. ఇక్కడ ఇలా చూస్తే ఏ డిస్టెన్స్ అయింది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇదే డిస్టెన్స్ అయింది ప్యారలల్ డిస్టెన్స్. ఆ రకంగా చూసుకున్నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి b sin θ. ఓకే, cos θ అందుకు తీసుకోం, ఎందుకు ఏ డిస్టెన్స్ అవుతుంది అది మనకి ప్యారలల్ డిస్టెన్స్ అయిపోతుంది. ఓకే, ఫోర్స్ బేస్ చేసుకొని చెప్పాలి. ఆ రకంగా చూస్తే టార్క్ W is equal to b into I into length into breadth ని ఏ రకంగా తీసుకుంటాం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇంటూ sin θ ఇంటూ sin θ. ఓకే, ఆ రకంగా చూసుకుంటే కరెంట్ ఇంటూ ఏరియాని మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కరెంట్ ఇంటూ ఏరియాని ఏ రకంగా రాసుకున్నాం మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్. సో టార్క్ W is equal to b into m into sin θ. సో ఈ రకంగా టార్క్ కి ఈక్వేషన్ చెప్పాం. ఎంత వచ్చింది మనకి b into m into sin θ. ఒకవేళ మనం తీసుకున్న రెక్టాంగిల్ కి ఈ రకంగా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి, ఈ రకంగా మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ క్యాపిటల్ N ఉంటే సిచువేషన్ ఏ రకంగా చేంజ్ అవుతుంది, ఇక్కడ I into a ప్లేస్ లో into m ప్లేస్ చేసుకోవాలి n. ఇదే మార్పు రాదు, ఎటు వచ్చి మారిందల్లా ఏంటి మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది into n. where n is nothing but number of turns. ఏమ్మా ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో టార్క్ W is equal to ఏ రకంగా రాసుకున్నాం b into I into l into v into sin θ into number of turns. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి, టర్న్స్ అంటే ఏంటి మనకి ఏదైనా కండక్టింగ్ మెటీరియల్ లేదా కాపర్ మెటీరియల్ లేదా ఐరన్ మెటీరియల్ ఏదైనా తీసుకొని ఆ కండక్టర్ మీద ట్విస్ట్ చేస్తే ట్విస్ట్ చేసి దాని చుట్టూ రౌండ్ చేస్తే దాన్ని ఏమని చెప్పాలి నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, ట్విస్ట్ చేసి రౌండ్ చేస్తే దాన్ని ఏమని చెప్తాం నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని ఇంటూ n చేసుకుంటే రావాలి. ఇదేం చేంజ్ అవుదాం, ఎటు వచ్చి చేంజ్ అయితే ఏంటి మనకి ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్లు చేంజ్ అవుతాయి. ఇంటూ n ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఏమవుతుంది n ఇంటూ I ఇంటూ a. మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఏమవుతుంది n ఇంటూ I ఇంటూ a. నెంబర్ ఆఫ్ టర్న్స్ లేకపోతే I ఇంటూ a, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే ఏ రకంగా చెప్పొచ్చు n ఇంటూ I ఇంటూ a. ఓకే, ఈ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ ని చూడాలి. మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్స్ అన్న సేమ్ అమ్మ, దేనికి యూజ్ చేసుకుంటుంది దాన్ని కరెంట్ ని మెజర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకేనా, దాని కన్స్ట్రక్షన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత దాని వర్కింగ్ ఏంటనేది చూద్దాం. అది అర్థమైంది కదమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ ఇంటూ n రాస్తే ఏమైంది b ఇంటూ I ఇంటూ a ఇంటూ sin θ ఇంటూ n. ఈ ఈక్వేషన్ లాస్ట్ వరకు యూస్ అవుతాం మనకి, ఆ ఈక్వేషన్ లాస్ట్ వరకు యూస్ అవుతుంది. b ఇంటూ I ఇంటూ a ఇంటూ sin θ ఇంటూ n. ఇక్కడ b అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటే కరెంట్, ఏరియా a అంటే ఏరియా, sin అంటే యాంగిల్, అక్కడ n అంటే ఏమవుతుంది మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కన్స్ట్రక్షన్ ని చూద్దాం. సో మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కన్స్ట్రక్షన్ ని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత వర్కింగ్ నేర్చుకుందాం.
సో దీనికోసం న్యాచురల్ మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాం. న్యాచురల్ మ్యాగ్నెట్స్. సో ఇది మనకి నార్త్ పోల్, ఇది మనకి ఏమవుతుంది సౌత్ పోల్. న్యాచురల్ మ్యాగ్నెట్స్. న్యాచురల్ మ్యాగ్నెట్స్. సో కన్స్ట్రక్షన్ ని చూద్దామా, తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ ని వర్కింగ్ ని కూడా చూద్దాం. సో న్యాచురల్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. మధ్యలో స్పెరికల్ షేప్ లేదా సిలిండ్రికల్ షేప్ సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ తీసుకున్నాం. సిలిండ్రికల్ షేప్ సాఫ్ట్ ఐరన్ మెటీరియల్. సిలిండ్రికల్ షేప్ ఏ మెటీరియల్ తీసుకున్నాం, సాఫ్ట్ ఐరన్ మెటీరియల్. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్స్ తీసుకున్నామో, న్యాచురల్ మ్యాగ్నెట్స్ తీసుకున్నామో, నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఏ ప్రొడక్షన్ జరుగుతుంది మనకి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఏం ప్రొడక్షన్ జరుగుతుంది మనకి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ తీసుకుంది సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ కదా, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది అన్నమాట. రేడియల్ షేప్ లో ఏం జరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది. జనరల్లీ నార్మల్ షేప్ కి రేడియల్ షేప్ కి తేడా ఏంటంటే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్మల్ షేప్ అంటే ఇది స్ట్రైట్ లైన్స్ లో వస్తాయి. సో ఇది నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి తేడా తెలుసుకుందాం. ఇది మనకి నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా కాకుండా ఇది మనకి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది మనకి ఏమవుతుంది, మనకి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒకసారి తేడా అబ్జర్వ్ చేయడం. పైదేంటి మనకి నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదేంటి మనకి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ మనం తీసుకుంది సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా ఏ ఫీల్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది మనకి, ఏ ఫీల్డ్ అమ్మా, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే చూడండి ఇంతేనా. ఓకే, సో ఇది మనకి ఏ ఫీల్డ్, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మధ్యలో ఏం చేయాలంటే ఐరన్ టర్న్స్ చుట్టాలి. ఏం చేయాలి, లేదా కాపర్ వైండింగ్స్ టర్న్స్ అయినా పెట్టాలి. సో ఇది టర్న్స్ ఏంటంటే క్యాపిటల్ N, దట్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్. అయితే ఏ మెటీరియల్ తో ప్లేస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ మెటీరియల్. ఓకేనా. ఫస్ట్ ఏం చేసాం మనం, సిలిండ్రికల్ షేప్ సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ తీసుకున్నాం. దానిపైన ఎవరిని ప్లేస్ చేసాం మనం, కాపర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ని ప్లేస్ చేసాం. ఎన్ని టర్న్స్ ప్లేస్ చేసాం అనేది ఇంకా వెనక ఎంత తీసుకుందాం. అయితే తీసుకుంది సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ కాబట్టి ఏ ఫీల్డ్ వచ్చింది, నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందా, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందా, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. సో నార్మల్ కి రేడియల్ కి తేడా తెలిసిందమ్మా, నార్మల్ కి రేడియల్ కి తేడా తెలిసిందా. నార్మల్ అంటే ఇంకా స్ట్రైట్ లైన్స్ లోకి వెళ్ళిపోతాను. రేడియల్ అంటే ఏంటంటే ఇన్కే మిడిల్ సెంటర్ నుంచి ఎక్కువ టచ్ అవుతుంది. సో ఈ రకంగానే ఈ ఏరియాలోనే ఫీల్డ్ అంతా ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఈ రిమైనింగ్ ఏరియాస్ అన్ని కూడా నార్మల్ అయితే మొత్తం ఏరియా అంతా వర్కౌట్ అవుతుంది, కానీ ఇవంతా హాలోగా ఉండి ఓన్లీ మిడిల్ మాత్రమే జరుగుతుంది అనమాట. ఓకే, ఆ రకంగా చూసుకుంటే మనకి ఏ ఫీల్డ్ అవుతుంది, మనకి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది వచ్చేసి మనకి ఏ ఫీల్డ్ అవుతుంది, నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మొత్తం తీసుకుని సాఫ్ట్ ఐరన్ అంతా ఫీల్డ్ వచ్చేది అది నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా కాకుండా మిడిల్ లోనే కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఏంటి, రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. ఆ షేప్ ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుందమ్మా ఫీల్డ్స్. ఓకే, ఆ రకంగా చూసుకుంటే ఇంకా ఇంకొక కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక పివోట్ ని తీసుకుంటారు, పైవోట్ అని అంటారు. మిడిల్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఎందుకంటే పైవోట్. ఇది దేనికోసం అంటే సిలిండ్రికల్ షేప్ ని బ్యాలెన్స్ చేయడం కోసం. సిలిండ్రికల్ షేప్ సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎవరిని యూజ్ చేస్తాం, పైవోట్. బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ రాసేద్దాం కొన్ని క్లియర్ గా, ఫర్ బ్యాలెన్సింగ్ పర్పస్. ఓకే, ఇది
దేనికోసం మనకి బ్యాలెన్సింగ్ పర్పస్. ఎవరిని బ్యాలెన్స్ చేయడం కోసం? సిలిండ్రికల్ షేప్ సాఫ్ట్ ఐరన్ ని బ్యాలెన్స్ చేయడం కోసం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి స్ప్రింగ్ పెడతాను. మిడిల్లో ఎవరిని పెట్టాను నేను? స్ప్రింగ్. సో ఇంత కన్స్ట్రక్షన్ మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది, కానీ ఒక్కొక్కటి క్లియర్ గా చెప్తున్నాను. సో మిడిల్లో ఎవరిని పెట్టాము మనం? స్ప్రింగ్. పివోట్ కి ఎవరిని అప్లై చేసాం? స్ప్రింగ్. ఓకేనా? ఈ స్ప్రింగ్ నుంచి పాయింటర్ తీసాను నేను బయటికి. ఈ స్ప్రింగ్ నుంచి ఎవరిని అవుటర్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ లో పెట్టాడు? పాయింటర్. ఎక్స్టర్నల్ సర్క్యూట్ లో ఎవరిని పెట్టారమ్మా? పాయింటర్. స్ప్రింగ్ కి అటాచ్ చేయొచ్చు. బ్యాలెన్స్ చేయడం కోసమేమో పివోట్ ని యూజ్ చేస్తాం. ఫర్ బ్యాలెన్సింగ్ పర్పస్ ఎవరిని? సాఫ్ట్ ఐరన్ సిలిండ్రికల్ మెటీరియల్. దానికి అటాచ్ చేసి ఎవరిని ప్లేస్ చేసాం మనం? స్ప్రింగ్. ఓకేనా? సో ఆ స్ప్రింగ్ కి ఎవరిని ప్లేస్ చేసుకుంటున్నాం? పాయింటర్. ఓకే, ఇక్కడ పైన రీడింగ్ తెస్తాను నేను. స్కేల్ ఇది మనకి ఏంటమ్మా? మనకి స్కేల్. సో ఇదేంటి మనకి? స్కేల్. ఓకే, ఏమో అర్థమైందా? సో ఇది మనకి న్యాచురల్ మ్యాగ్నెట్స్. సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఏం ప్రొడక్షన్ జరిగింది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది కూడా ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మధ్యలో ఏ షేప్ లో తీసుకున్నాం? సిలిండ్రికల్ సాఫ్ట్ ఐరన్ షేప్ లో తీసుకున్నాం. మధ్యలో బ్యాలెన్సింగ్ కోసం ఎవరిని యూజ్ చేసాం? పివోట్. పివోట్ చుట్టూ ఎవరిని పెట్టాం? స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ కి మళ్ళీ ఎవరిని అటాచ్ చేసాం? పాయింటర్. అది ఎవరిని చూపిస్తుంది? స్కేల్. ఓకే, ఇదంతా గ్యాలనోమీటర్ అంతా దేనికోసం? ఎందుకు? టు మెజర్ కరెంట్ వాల్యూ. ఓకేనా? 1 ఆంపియర్ 2 ఆంపియర్స్ వచ్చిందని మనకి ఎక్కడ తెలుస్తుంది? స్కేల్ మీద తెలుస్తుంది. ఓకే, ఇదంతా అర్థమైందమ్మా? సో మ్యాగ్నెట్ మధ్యలో సాఫ్ట్ ఐరన్. ఈ వర్కింగ్ ఈ కన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్తగా రాయాలి. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చారనుకో, పేపర్ టఫ్ ఉన్న కేసెస్ లో ఖచ్చితంగా మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ అడుగుతారు. సో ఆ రకంగా చూస్తే మనం ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ రాసుకోవాలి. కన్స్ట్రక్షన్ రాసి కింద డయాగ్రామ్ వేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరిగింది. సిన్స్ సాఫ్ట్ ఐరన్ మెటీరియల్ వాడాం కాబట్టి ఖచ్చితంగా ఏ ఫీల్డ్ జరిగింది? రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జరిగింది. మధ్యలో సపోర్ట్ కోసం ఎవరిని యూజ్ చేసుకున్నాం? పివోట్ ని యూజ్ చేసుకున్నాం బ్యాలెన్స్ కి. ఆ పివోట్ కి చుట్టూ ఎవరిని పెట్టాం? స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ కి అటాచ్ చేసి ఎవరిని పెట్టాం? పాయింటర్. ఆ పాయింటర్ రీడింగ్స్ ఎవరి మీద తీస్తున్నాం? ఓకే, ఈ రకంగా మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అనేది డిస్కస్ చేయాలి. సో ఏ ప్రిన్సిపల్ మీద వర్కౌట్ అవుతుంది మనకి? ఆ విషయాన్ని డిస్కస్ చేయాలి. అంటే దాని కరెంట్ క్యారింగ్ కండక్టర్, దీని ప్రిన్సిపల్ అన్నమాట. దాని కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ నే magnetic field it produces a torque. కరెంట్ ఫ్లో అయిన కండక్టర్ ని, అంటే ఈ సాఫ్ట్ ఐరన్ కండక్టర్ ని, ఇందులో కరెంట్ ఫ్లో అయ్యేది జరుగుతుందని చెప్పారు. దీన్ని ఎక్కడ ప్లేస్ చేయమంటున్నారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేయమంటున్నారు. నార్త్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేయమన్నారు. అలా ప్లేస్ చేసినప్పుడు ఇందులో ఏ ప్రొడక్షన్ జరుగుతుందంట? టార్క్. అంటే ఇందులో మనకి రెండు రకాల ఫోర్సెస్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. ఈక్వల్ అంటే ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నాయి. అందువల్ల దీంట్లో ఏం ప్రొడక్షన్ జరిగింది మనకి? టార్క్ ప్రొడక్షన్ జరిగింది. ఓకేనా? సో ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ వస్తాయి. దానివల్ల ఇందులో ఏం ప్రొడక్షన్ జరుగుతుందని చెప్పుకున్నారు? టార్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఈ ప్రిన్సిపల్ మీద మనకి ఎవరు పనిచేస్తున్నారు? మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్. ఓకేనా? మూవింగ్ కాయిల్ అంటే ఇదేనమ్మా, ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఇందులో కరెంట్ కూడా ఫ్లో అవడం జరుగుతుంది. ఓకేనా? మనం ఇందాక టార్క్ టఫ్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగులర్ కాయిల్ కి ఈక్వేషన్ చెప్పాం కదా. ఏమని? B into I into A into N into sin theta. ఓకే, ఇక్కడ మనం sin theta ని theta is equal to small కింద తీసుకుందాం. theta is equal to ఏ రకంగా తీసుకుందాం? స్మాల్ కింద తీసుకుందాం. సో theta ఎప్పుడైతే స్మాల్ అయిందో sin theta will become, ఇక్కడ మనకి నెగ్లిజిబుల్ గా 1 కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఎప్పుడైతే sin theta స్మాల్ అయిందో theta అవుతుంది, ఇంకా theta ని నెగ్లిజిబుల్ గా తీసుకుందాం.
అంటే దాని అర్థం ఏంటి, మనం ఇందాక ఏం చేసాం, ఒక నార్మల్ ఇమాజినరీ లైన్ ని డ్రా చేసాం, దానికి రెక్టాంగులర్ కండక్టర్ ని ఇలా ప్లేస్ చేసాం, వీటి మధ్య ఉన్న యాంగిల్ అయినా తీటా అవునా. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే మీరు ఇమాజినరీ లైన్ ఇక్కడ ఉన్న సర్కిల్ రెండు ఇంచుమించుగా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, అంటే వాటి మధ్య ఇంకా యాంగిల్ ఎంతో లేదు, అందువల్ల ఈ యాంగిల్ ని ఇంకేం చేయాలి, కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన పని లేదు. వాడు చెప్పాలనుకున్న మీనింగ్ అది. అంటే మీరు తీసుకునే ఇమాజినరీ లైన్ ఇక్కడ మీకు దీనికి పెద్ద యాంగిల్ డిఫరెన్సెస్ ఏమీ ఉండవు, అందువల్ల ఈ తీటా వాల్యూస్ ఏం చేయొచ్చు, నెగ్లెజబుల్ అని తీసుకోవచ్చు. ఆ రకంగా చూసుకుంటే టార్క్ టఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రకంగా చేంజ్ అవుతుంది, V into I into A into N. ఓకే, సైన్ థీటా వాల్యూస్ ఏం చేసాం మనం, నెగ్లిజిబుల్. సిన్స్ ఇమాజినరీ నార్మల్ లైన్ ఈ బాడీ రెండు కూడా మనకి స్మాల్ యాంగిల్స్ మేక్ చేస్తాయి, అందుకు థీటా వాల్యూస్ ఏం చేసాం మనం, నెగ్లిజిబుల్. సో అందుకు టార్క్ టఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేంజ్ అయింది, B into I into A into N. ఇక్కడ మనం A అంటే సిలిండ్రికల్ తీసుకోవాలి, ఇందాక ఏ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తీసాం, ఇప్పుడు ఎవరిని తీసుకొని సిలిండ్రికల్ తీసుకోవాలి. N అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్, N is nothing but number of turns. ఓకేనా. B అంటే ఏంటి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, I is nothing but కరెంట్. ఆ రకంగా మనం మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ ని డిస్కస్ చేసుకోవాలి. మరి ఇక్కడ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్లు అని చెప్పుకున్నాం కదా, ఆ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఏంటనేవి వర్కింగ్ లో చూద్దాం. చూడండి, వర్కింగ్ లో డిస్కస్ చేద్దాం.